హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో బంగాళదుంపతోటి ముద్ద కూర చూపిస్తానండి. ఈ కూర పులిహోరలోకి కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే వేడివేడి అన్నంలోకైనా, చపాతీలోకి, దోశల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లి, వెల్లుల్లి, టమాటో లేకుండా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ముందుగా బంగాళదుంపల్ని ఉడికించుకొని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి కూరకి తగినంత నూనె వేసుకోవాలి. ఈ కూరకి కొద్దిగా నూనె ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి అర స్పూను ఆవాలు, అర స్పూను జీలకర్ర, 1 స్పూను మినపప్పు, 1 స్పూను శనగపప్పు వేసుకుని ఒక ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఇంగువను కూడా వేసుకుని పోపు బాగా వేగిన తర్వాత 4 రెమ్మల కరివేపాకు, కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి, మీడియం సైజు అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఫ్లేమ్ని లోలో పెట్టుకుని 1/2 స్పూను పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, కూర రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా ఆయిల్లోనే పసుపు, కారం, సాల్ట్ వేయడం వలన బంగాళదుంప ముక్కలు వేసిన తర్వాత కూరకి బాగా అంటుతుందండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి. ఇలా బంగాళదుంప వేసిన తర్వాత అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకుని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలండి. మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ బంగాళదుంప ఉడికిపోయింది కాబట్టి ఎక్కువ టైం పట్టదండి, చాలా త్వరగా ఉడికిపోతుంది. కూరలు మంచి రుచిగా రావాలంటే సిమ్లో పెట్టుకుని వండుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. చివరిలో కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకోవడమేనండి. మన ఛానల్లో నిమ్మకాయ పులిహోర, ఆవబెట్టిన చింతపండు పులిహోర, టమాటో పులిహోర, కొత్తిమీర పులిహోర చాలా రకాల పులిహోరల రెసిపీస్ ఉన్నాయండి. ఎండ్ స్క్రీన్లో వాటి యొక్క లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో ఉండే వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేసినట్లయితే మీకు నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయండి. మన ఛానల్లో ఉండే మిగిలిన వీడియోస్ని కూడా ఒక్కసారి చూసి వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.